సో ఇది మన జెనైటో యూరినరీ సిస్టమ్ మగవారిలో. సో యూరినరీ బ్లాడర్ మూత్రం తీసుకొచ్చే దారి, మూత్రం బయటికి వచ్చే దారి, టెస్టిస్ వీర్యం తీసుకొచ్చే పైపు, ఈ పైప్ ఎక్కడైతే జాయిన్ అవుతుందో ఇది ప్రోస్టేట్ ఏరియా, ఇది సెమైనల్ వెసైకల్. ఈ రెండు పైపులు జాయిన్ అయిన తర్వాత ఎజాక్యులేటరీ డక్ట్ అనే డక్ట్ ద్వారా వీర్యం మూత్రం దారిలోకి ఓపెనింగ్ జరుగుతుంది. సో దీన్ని కనుక మనం జూమ్ చేసి ఇక్కడ చూసినట్లయితే ఇది వీర్యం తీసుకొచ్చే పైపు కుడివైపుది, ఎడం వైపుది, ఇది మూత్రం దారి. ఈ రెండు ఓపెనింగ్స్ ఇక్కడ మూత్రం దారిలో ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఎజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటే ఏమిటి? ఇక్కడ ఏదన్నా నీటి బుడగ లాంటిది ప్రోస్టేట్లో కానివ్వండి, ప్రోస్టాటిక్ యూట్రికల్ సిస్ట్ అని ఉంటుంది. ఎందుకు వస్తుంది సార్ అసలు అక్కడ నీటి బుడగ అంటే, బిడ్డ జన్మించక ముందు గర్భంలో ఉన్నప్పుడు బై డిఫాల్ట్ మొదట్లో ఆడ శిశువుగా ఉంటుంది. జెనెటికల్ క్రోమోజోమ్స్ నుంచి వచ్చే చేంజెస్ని బట్టి గర్భసంచి ఏదైతే తయారై ఉంటుందో చిన్నది, అది రిట్రాక్ట్ అవుతూ దాని ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, మనం లేడీస్లో మాట్లాడుతూ ఉంటాం. ఎగ్ని క్యారీ చేసే పైప్స్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఆ ట్యూబ్సే మనకి ఇక్కడ వీర్యం తీసుకొచ్చే ట్యూబ్స్ లాగా మారతాయి. గర్భసంచి అవసరం లేదు కాబట్టి మగబిడ్డగా తయారయ్యేటప్పుడు ఆ గర్భసంచి రిట్రాక్ట్ అయిపోయి చిన్న బుడిపిలాగా ఇక్కడ యూట్రికిల్ అంటాం, ప్రోస్టాటిక్ యూట్రికిల్ అని అంటాం. ఈ రిట్రాక్ట్ అయ్యేటప్పుడు అది పూర్తిగా రిట్రాక్ట్ అవ్వకపోయినా, లేదా రిట్రాక్ట్ అవ్వాల్సిన డైరెక్షన్లో కాకుండా రివర్స్ డైరెక్షన్లో అవ్వటం వల్ల రెండు ఎండ్స్ క్లోజ్ అయిపోవటం వల్ల మధ్యలో ఖాళీ స్పేస్ సిస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని ప్రోస్టాటిక్ యూట్రికల్ సిస్ట్ అంటాం. ఇది ఎలా తెలుస్తుంది మనకి? ట్రస్ అనే ఒక స్కానింగ్, మగవారి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియానా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియానా అని మనం నిర్ధారించుకోవడానికి చేసే టెస్టుల్లో మిడ్ లైన్లో మూత్రం దారిలో కానివ్వండి, ఈ వీర్యం ఓపెన్ అయ్యే పైపులు దగ్గరలో కానివ్వండి, ప్రోస్టేట్లో కానివ్వండి, ఒక నీటి బుడగ సుమారుగా 1 సెంటీమీటరు, 7 మిల్లీమీటర్లు, 2 సెంటీమీటర్లు అని ఇస్తూ ఉంటారు రిపోర్ట్. ఇట్లాంటి యూట్రికల్ సిస్ట్ ఉంది, ఈ పేషెంట్కి హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు దీన్ని మనం అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా లాగా కన్సిడర్ చేసుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే, ఫస్ట్ మూత్రం దారి లోపల నుంచి మనం ఇక్కడి నుంచి ప్రోస్టేట్ ఆపరేషన్స్కి ఎంటర్ అయ్యి చిన్న ఐస్ క్రీమ్ స్కూప్ తీసినట్టు ఈ ఏరియాని మనం కరెంట్ తోటి స్కూప్ చేసేస్తే ఈ రెండు పైపులు ఓపెన్ అయిపోతాయి. ఈ రెండు పైపులు ఓపెన్ అయిన తర్వాత మూత్రం బయటికి రావటం, వీర్యం బయటికి రావటం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఉత్పత్తి కనుక ఇక్కడ నార్మల్గా ఉంటే, పైపుల్లో ఇంకెక్కడ అడ్డంకులు లేవు అనుకుంటే వీర్యం న్యాచురల్గా బయటకు వచ్చే అవకాశము, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఉంటుంది. సో ఇది మోస్ట్ కామన్గా అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియాలో ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ఆప్షన్. ఒకవేళ ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంది పైపుల్లో అంటే వాసోగ్రఫీ అనే ఒక టెస్ట్ చేసి ఇక్కడ నుంచి మనం మందిస్తాం. వీర్యం పైప్ లోపలికి ఒక కలర్ మందిచ్చి మనం లైట్ వేసుకొని కెమెరా తోటి ఇక్కడ వెయిట్ చేస్తూ చూస్తాం ఈ పైప్ లైన్స్లో నుంచి వస్తుందా రావట్లేదా మనం ఇచ్చిన మందు అని. రావట్లేదు, మిడ్ లైన్లో సిస్టేమీ లేదు స్కానింగ్లో, ఇక్కడ మనం చిప్ ఆఫ్ చేసి చూసుకోవచ్చు. దీన్ని ట్రాన్స్ యూరేథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం, 2RED. సో 2RED అనే ఆప్షన్ ఒకటి, టెస్ట్ ప్లస్ ట్రీట్మెంట్ అప్పటికప్పుడే అయిపోయే ఒక అవకాశం ఉన్న వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్. సో ఇక్కడ మనం కట్ చేసి ఓపెన్ చేసాము, ఇట్లాగే ఐస్ క్రీమ్ స్కూప్ లాగా మనం ఒక స్కూప్ తీసాము, మనం ఇక్కడి నుంచి మళ్ళీ మందిస్తున్నాము, పైప్ లైన్లో నుంచి రంగు మందు మనం ఇచ్చింది కనిపిస్తున్నట్లయితే మీ అబ్స్ట్రక్షన్ తొలగిపోయినట్టు. ఒకవేళ జరగలేదు అంటే, ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉంది, వాసెక్టమీ జరిగిన పేషెంట్స్ అయితే ఇక్కడే ఉంటుంది, దీనికి మనం టెస్ట్లేం అక్కర్లేదు, డైరెక్ట్గా పైప్ లైన్లు రెండింటిని మళ్ళీ జాయిన్ చేసుకుంటే వీర్యం ఫ్లో కంటిన్యూటీలోకి వస్తుంది. సో ఈ వాసోగ్రఫీ చేసుకొని ఎట్లాగే మనం దీన్ని ఆల్మోస్ట్ HSG అంటాం, లేడీస్లో ట్యూబ్స్లో బ్లాక్ ఉందేమో లేదో తెలుసుకోవడానికి గర్భసంచి దారిలో సెర్విక్స్ నుంచి మందిచ్చి లాప్రోస్కోపీలో ఒక కెమెరా పెట్టి లోపల సైడ్కి ఆ మందు కడుపు లోపలికి వస్తుందా లేదా అని చూడొచ్చు, లేదా ఎక్స్రేలో కూడా చూడొచ్చు మనం ఇచ్చిన మందు ఏ డైరెక్షన్లో వెళ్తుందని. గర్భసంచి లోపలికి ఇస్తాం కదా, ఇట్లా గనక గర్భసంచి దాని ట్యూబ్స్ ఉంటే ఇక్కడి నుంచి మనం మందు ఇచ్చినప్పుడు ఈ పైప్ లోపల నుంచి గర్భసంచి లోపల నుంచి కడుపు లోపలికి ఈ కలర్ మందు వెళ్ళాలి. దీన్ని మనం లాప్రోస్కోపీలో చూసుకుంటాము లేదా ఎక్స్రేలో చూస్తాం. అట్లాగే ఇక్కడ కూడా మనం మందిచ్చి ఎక్స్రేలో లైవ్ సియామ్లో ఎక్కడి వరకు వెళ్తోంది,
గజ్జల వరకే వెళ్తోందా, గజ్జలకి అవును పొట్ట కండరాల మధ్యలో దాకా వెళ్తోందా, లేదా కడుపు లోపలికి వెళ్ళి ఆగుతుందా, ఎక్కడ దాకా వెళ్తోంది అనేది చూసుకొని ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉందనేది మనం మార్క్ చేసుకొని దాన్ని బట్టి ఆపరేషను బయట నుంచి చేయాలా, కడుపు లోపల నుంచి చేయాలా, ఓపెన్ సర్జరీయా, లాప్రోస్కోపియా అనేవి చేసుకొని వాసాస్టమీ అంటే 2 కంటెంట్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ని జాయిన్ చేయటం, లేదా మొదట్లోనే ఉన్నది వాసో ఎపిడిడైమాస్టమీ, ఈ అనాస్టమోసిస్ని మనం చేసుకుంటే వీర్యం ఛానల్స్ని కంటిన్యూటీలోకి తీసుకొచ్చి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. వీటి సక్సెస్ రిజల్ట్స్ ఎంత, ఇది ప్రెగ్నెన్సీగా ఎంతవరకు కన్ఫర్మ్ అవుతుంది అనేది పేషెంట్కి ఉన్న కండిషను ఎంత దీర్ఘకాలికం నుంచి ఉన్నది, ఎన్ని చోట్ల అబ్స్ట్రక్షన్స్ ఉన్నది, దీనికి బెటరా ఐవీఎఫ్ఏ బెటరా అనేది మనం పేషెంట్ టు పేషెంట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటే అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా పేషెంట్స్కి ఉత్పత్తి అనేది బాగానే ఉంటుంది. సో డైరెక్ట్గా నీడిల్ వేసుకొని టెస్టిస్ నుంచి కూడా మనం వీర్యం తీసుకొని ఐవీఎఫ్కి వాడుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏది బెటర్ అనేది మీ క్లినికల్గా మీ కండిషన్స్ని చూసి మీ డాక్టర్ డిసైడ్ చేయటం. ఒక ఆండ్రాలజిస్ట్ని సంప్రదించినట్లయితే మీకు సక్సెస్ రిజల్ట్స్ ఎంత ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎంతవరకు మనకి ఓపెన్ ఉన్నాయి, లేదు ఇవి మనకి ఫెయిల్ అవుతాయి, మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలా అనేది ఆయన సలహా తీసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వటం అడ్వైజబుల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీఆర్ అవైలబుల్ ఎట్ V9 హాస్పిటల్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.